హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేస్తే నిరసనలు చేస్తారా అని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి విమర్శించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివేక హత్య కేసులో సిబిఐ విచారణ తర్వాత నిందితుడిగా గుర్తించి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని అన్నారు. ఈ అరెస్ట్ను ఖండిస్తూ అధికార పార్టీ నాయకులు ధర్నాలు, నిరసనలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సుదీర్ఘ సిబిఐ విచారణ తర్వాత గూగుల్ టేకౌట్ వంటి సాక్ష్యాధారాలతోనే ఆయనను అరెస్ట్ చేశారని అన్నారు. అధికారంలో ఉన్నంత మాత్రాన హత్య కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చిన వారిని అరెస్ట్ చేయకూడదా అని అన్నారు. న్యాయమైన విచారణ చేసి సిబిఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. చేయడం జరిగింది. మరి పూర్తిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా మొత్తం ఎవరు చంపినారనేది అందరికీ గతంలో తెలిసినప్పటికీ ఈరోజు వాళ్ళే చంపినారనే నిర్ధారణ అయిపోయింది. మరి ఇటువంటి కేసుల్లో మీరు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినా, బంధులు చేసినా, మీటింగులు చేసినా, ఊరేగింపులు చేసినా కూడా మీరు ఆంక్షలు పెట్టి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని చేస్తూ ఉన్నారు. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఇది చట్టబద్ధమైన ప్రజలకు ఇచ్చిన రాజ్యాంగ పద్ధతుల ప్రకారం మేమందరం చేస్తూ ఉంటే మీరు దానిని ఉల్లంఘన కింద తీసుకొని మీరు కేసులు పెట్టి దాదాపు 5-6 మంది మంత్రులు కేసులు పెట్టడం జరిగింది. ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు కేసుల్లో పెట్టడం జరిగింది. అంటే ఇది కరెక్టా? ఇది లానా? దేనికి చేస్తున్నారు మీరందరూ? ఒక ఉన్నతమైన భారతదేశంలో ఒక ఉన్నతమైన విచారణ బృందం సిబిఐ, అది కేవలము సెంట్రల్ హోమ్ మినిస్టరు, ప్రధాని కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు లోపలికి ఉండరు. ఈ కేసులో రామ్ సింగ్ అనే ఆయన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే కేసులు పెట్టిస్తారు. అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉండబడిన ఒక వ్యక్తిని ఇతను ఇప్పుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేస్తాడు. మన ఎస్పీని దానికోసమే ఉంచుకున్నారు ఇక్కడ. నేను అడుగుతాను ఎస్పీ గారిని, మరేమన్నా మీ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్లో చేస్తే కేసు ఈ మాదిరిగా మీరు రిజిస్టర్ చేస్తాడారా? ఒకటిగా సెంట్రల్ సిబిఐ అధికారి, అడిషనల్ ఎస్పీ అధికారి, ఒకడెవడో మామూలుగా సామాన్య వ్యక్తి, ఒక కేసుల్లో ఉండబడిన వ్యక్తి మీరు కంప్లైంట్ ఇస్తే మీరు ఆయన మీద కేసు కడతారా? ఎస్పీ తొత్తుగా పనిచేస్తున్నాడు ఇక్కడ. దానికోసమే గతంలో ఉన్న ఎస్పీని మార్చి ఎస్పీని తెచ్చుకున్నారు. ఈ మాదిరిగా ఇవన్నీ మీరు చేస్తూ ఉండి ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజలకు ఇబ్బందులు కలిగేటన్నీ మీరు కలగజేస్తాండి. ఉన్నతమైన సిబిఐ ఎంక్వైరీ చేసి ఈరోజు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దానికి ధర్నాలు, బంధులు, ఊరేగింపులు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇంకొక మాట ముందుకు వచ్చి మన ఎమ్మెల్యే గారు చెప్పినారు, అయ్యా అవినాష్ రెడ్డి ముద్దాయని తేలితే నేను జిల్లా ఎమ్మెల్యేలతో అందరితో రాజీనామా చేస్తా అన్నాడు. నేనైతే ఆ డిమాండ్ చేయడంలే. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డిని చేయకుండా ఉంటారా? భాస్కర్ రెడ్డి కంటే సీరియస్ అలిగేషన్ అవినాష్ రెడ్డి మీద ఉంది. ఈ మాదిరిగా డెమోక్రసీలో ప్రజాస్వామ్యాన్ని మనము రాబోయే కాలంలో బలోపేతం చేసిపోవాలి. కానీ మీకోసము, మీ స్వార్థ ప్రయోజనాల కోసము, మీ ఇసుక దందాలు, మీ యొక్క లిక్కర్ కేసు ఇటన్నిటి కూడా పోలీసులు వాడుకుంటారా? మీరు వదిలిపెట్టండి. ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఏ మంత్రుల మాటలు, ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రుల మాటలు వినకుండా చేసే స్వతంత్ర దర్యాప్తు సంస్థ, అత్యున్నతమైన ఉన్నత స్థాయి సంస్థ మనకు సిబిఐ భారతదేశంలో ఉండేది.